అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వలెట్. ఏపీలో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. గాడిద పాలను సౌందర్య సాధనాల్లో వినియోగిస్తారని అందరికీ తెలుసు. కానీ ఇటీవల కాలంలో గాడిద పాలపై ప్రజల్లో అవగాహన ఏర్పడడంతో గాడిద పాలు తాగితే మంచిదన్న ప్రచారం జోరుగా సాగింది. ఇక పెద్ద ఎత్తున గాడిద పాలను సేవించే వారి సంఖ్య కూడా ఏపీలో పెరిగిపోయింది. చాలా కాలంగా గాడిదలను పెంచుతూ మాంసం కోసమే వాటిని పెంచి పోషించిన చాలా మంది ప్రజల్లో గాడిద పాల పట్ల ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు వారంతా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పలు పట్టణాల్లో గాడిదలతో సహా వచ్చి అప్పటికప్పుడు అక్కడే పాలను పిండిస్తున్నారట. ముఖ్యంగా గాడిద పాలు సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని, అలాగే శీతాకాలంలో ఊపిరితిత్తుల్లో నెమ్ము, ఆయాసం, కఫం, జలుబు, దగ్గు ఇటువంటివన్నీ కూడా నిరోధించడానికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని ప్రజల్లో బలంగా నమ్మకం ఉంది. దీంతో చలికాలం వచ్చిన 4 నెలల పాటు విపరీతమైన డిమాండ్ గాడిద పాలకు నెలకొంది. గాడిద పాలకు యొక్క ఉన్న డిమాండ్ వల్ల ధర సైతం ఎక్కువే. ఇక చిన్న టీ కప్పు సైజులో ఉండే గాడిద పాల ధర ఎంతో తెలుసా? 100 రూపాయలు. ఈ లెక్కన లీటర్ గాడిద పాలు కొనాలంటే 7,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే గాడిదను పెంచడానికి పోషించడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవడంతో గాడిద పాల ధర కూడా అత్యధికంగా ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఒక్కొక్క గాడిద రోజుకు 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు మాత్రమే పాలిస్తుందట. కానీ గాడిద పాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉండడంతో ప్రజలు వాటిని ఎక్కువగా సేవిస్తారని, అందుకే డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు. అయితే గాడిద పాలలో ఏమేమి విటమిన్లు ఉంటాయి? ఏ విటమిన్ ఉంటుంది, B1 ఉంటుంది, B5 ఉంటుంది, B6తో పాటు ఫోలిక్ ఆమ్లం ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు కూడా ఎక్కువ మంది ఆరాటం చూపిస్తున్నారు. ఏపీలో ఉన్న డిమాండ్ దృష్ట్యా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉన్న చాలా మంది గాడిదలను అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇళ్ల ముందే పాలను పిండేసిస్తున్నారు. ఇక పొద్దున్నే లేవగానే వచ్చి పాలను లైవ్ లో పిండి ఇవ్వడం ద్వారా కల్తీ లేకుండా అందిస్తున్నారని, ఇంటి ముంగిటే వచ్చి గాడిద పాలు ఇవ్వడంతో ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నమాట. అయితే విజయవాడ, గుంటూరు, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ లాంటి ప్రధాన పట్టణాల్లో అయితే 4 నెలల పాటు పర్యటించి గాడిద పాలు విక్రయిస్తున్నామని, తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నామని చెప్తున్నారు. సీజన్లో అయితే గాడిద పాలు రెగ్యులర్ గా దొరకడం చాలా కష్టం. ఆవు పాలు, గేదె పాలు లాంటివి సాధారణంగా మనకి ఎక్కడ కావాలన్నా మార్కెట్లో దొరుకుతాయి, లేదా ఫామ్ నుంచి అయినా నేరుగా తెచ్చుకోవచ్చు. కానీ గాడిదని పెంచే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గాడిద ఫామ్లను సైతం ఏర్పాటు చేసే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండి అవకాశం అయితే లేకపోలేదు. కానీ గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో వాటి పాల కోసం ఎగబడుతున్నారు ప్రజలు.